హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య గీతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇది సాటర్డే నైట్ తీసిన చిన్న క్లిప్ అండి. ఆ రోజైతే బాగా వర్షం పడింది. చాలా గాలులు, ఈదురు గాలులు అయితే చాలా వచ్చాయి. ఇది నా చిన్న మినీ గార్డెన్ అన్నట్టు. ఇది ఒక లుక్ వేసేయండి. అండ్ ఇక్కడ నేను బయట సీటింగ్ కోసం అనేసి ఇక్కడ ఒక బల్ల, ఇంకా అలాగే ఒక సోఫాస్ అయితే వేసాను. యాక్చువల్గా అవి వచ్చేసి టేక్వుడ్ అన్నట్టు. వాటర్ ఇటు పడుతున్నాయి అన్నట్టు. సో వాటిపైన పడితే ఖరాబ్ అవుతాయి అనేసి కొంచెం లోపలికి అనేసి అనుకున్నాను. కానీ వెదర్ అయితే చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది, చల్లగాలితోటి. బయట కాసేపు కూర్చుందాం అనుకున్నాను కానీ బేబీ ఏడుస్తుంటే ఇక లోపలికి వెళ్ళేసాను. ఇది నెక్స్ట్ డే సండే మార్నింగ్. ఇది సాటర్డే ఈవినింగే మమ్మీ ఇంకా అక్క కొడుకైతే వచ్చాడు, వాళ్ళిద్దరు వచ్చారు. అండ్ ఇక్కడ మమ్మీ పని చేస్తుంటే నేను వద్దని చెప్పాను, కానీ మమ్మీ వినట్లేదు. ఈ మమ్మీలు వినరు కదా, కూతుర్ల ఇంటికి వస్తే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. నేను వద్దంటున్నా, అదే డిస్కషన్ చేస్తున్నా, వద్దు మమ్మీ నేను చేసుకుంటాను, చిన్నోని పట్టుకో చూసుకో చాలు అనేసి. మా అమ్మ ఏమంటుందంటే ఇద్దరం కలిసి చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది, సో అని చూసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పడుకున్నాడు కదా, త్వరగా వర్క్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అనేసి బౌల్ అయితే తోముతున్నది అక్కడ. నేను ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. చికెన్ అయితే తీసుకొచ్చాను, చికెన్ కర్రీ చేద్దామనేసి. ఇంకా అలాగే కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ మమ్మీ ఇంకా ఇంటి దగ్గర నుంచి చాలా థింగ్స్ తీసుకొచ్చింది. కారము, పసుపు, పచ్చడి, రాగి పిండి, మ్యాంగోస్. మాకు మ్యాంగో చెట్లు ఉన్నాయన్నట్టు ఇంటి దగ్గర, మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకో మంచిగా, ఇక్కడికి ఏమైనా కావాలా అది ఇది అనేసి అన్నీ అడుగుతున్నారు. మేము ఈ బ్లాక్కి వచ్చాక మమ్మీ వాళ్ళు రావడం ఇది రెండోసారి. మేము ఫస్ట్ వేరే బ్లాక్లో ఉండేది. సో అక్కడ 1 ఇయర్ మాత్రమే ఉన్నాము. సో వాళ్ళు కాల్ చేయమంటే మళ్ళీ అది ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం అప్పుడు. కాకపోతే ఎండలు భరించలేము అనేసి ఈసారి ఎట్లయినా కిందనే కావాలనేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే దొరికింది మాకు. యాక్చువల్గా మాకు లక్కీగా మేము వెతకకుండానే వేరే వాళ్ళు సెర్చ్ చేసి వాళ్ళు వెళ్దామనే టైంకి వాళ్ళకి వెళ్ళకుండా అయిపోయింది. సో మేము వెళ్తాము అనేసరికి వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు. సో మేము వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. సో అప్పటి నుంచి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉన్నాము. నేను అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండే 3 months. సో అప్పుడు ఇక్కడ లేను షిఫ్ట్ అయినప్పుడు. మా అత్తమ్మ వాళ్ళు, మా ఆయన వాళ్ళే షిఫ్ట్ అయ్యారు. సో అప్పటి నుంచి నేను వచ్చాక కొన్ని నాకు అవసరం ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకోవాలనేసి అలా సర్దుకుంటూనే ఉన్నాను. స్టిల్ సర్దుతూనే ఉన్నాను. చూడాలి మళ్ళీ ఓనర్ వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పుడు వెళ్ళామనేది కూడా తెలియదు. సో అంతగా నేను ఎక్కువ డెకరేట్ చేయడానికి అంత ఇష్టపడను. సో 1 year ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. సో మనం ఇంకా అన్నీ ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టుకొని అమ్మయ్య సదరడం అయిపోయింది అని అనుకోగానే వాళ్ళు కాల్ చేయమంటున్నారు. సో అలా అవ్వడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ కూడా ఎక్కువ ఏం పెట్టుకోవడం, డెకరేషన్ కానీ కర్టెన్స్ కానీ ఇంకా ఏమీ వేయలేదు. ఎప్పుడు వెళ్ళిపోమంటారో తెలియదు కాబట్టి. సో అలా అయితే ఉంది. బట్ కిచెన్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఇచ్చారు. ఒకటే ప్లాట్ఫామ్ ఉంది, ఇంకా పక్కనే సింక్ ఉంది. సెల్ఫ్లు కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేదు, కొంచెం పెద్దగా ఇస్తే బాగుండేది కిచెన్. పక్కనే బాల్కనీ ఉంది, అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. అది కూడా చిన్నగానే ఉంటుంది. ఇక్కడ చికెన్ అయితే పొయ్యి మీద వేసేసాను. అంత డీటెయిల్గా అయితే ఏం చూపించట్లేదు నేను కర్రీని, నెక్స్ట్ వీడియోస్లలో చూద్దాము. ఈలోపు ట్యాప్ వాటర్ వస్తున్నాయి అనేసి చూసాము. మార్నింగ్ నుంచి యాక్చువల్గా వాటర్ అయిపోయాయి ఇంట్లో. ఇక్కడ క్వార్టర్స్లో వచ్చేసి సమ్మర్లో అయితే చాలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఏ ఒక్క పర్సన్ ఎక్కువ వచ్చినా కూడా సరిపోవన్నమాట. సో అలా అనేసి మార్నింగ్ అయితే వాటర్ అయిపోయాయి, మరి ట్యాంక్లో పడ్డాయా లేదా అనేసి చూడడానికి వెళ్ళాను. పైన వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఎవరికి వాళ్ళకి ట్యాంక్స్ అయితే ఉంటాయి. ఎవరైనా సరిపోని వాళ్ళు ఉంటే ఎక్స్ట్రా ట్యాంక్ పెట్టించుకుంటారు ఇలాగా. మేమైతే రెంటెడ్ హౌస్ కాబట్టి ఇంకేం పెట్టించుకోలేదు. కాకపోతే కింద ట్యాప్ వాటర్ నుంచి పైకి అయితే ఒక పైప్ అయితే పెట్టుకున్నాము, అక్కడ కనిపిస్తున్న బ్లాక్ పైప్. సో అందులో నుంచి కూడా వాటర్ వస్తాయి, ఇంకా ట్యాప్ వాటర్ కూడా అందులో పడతాయి. చూసేయండి, ఆల్మోస్ట్ పైకి వచ్చేసాయి.
సేఫ్ అన్నట్టు. ఎవ్రీడే నల్ల వస్తుంది. ఇవే వాటర్కి, తాగడానికి, వాష్ చేయడానికి అన్నీ ఇవే అన్నట్టు. మేము సపరేట్గా మినరల్ వాటర్ అయితే ఏం తాగము. ఇట్లా సరిపోని వాళ్ళు ఓనర్స్ ఓన్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ట్యాంక్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు. ఇది వచ్చేసి క్వార్టర్స్ వ్యూ అండి, పైనుంచి చూపెడుతున్నాను. అక్కడైతే వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి చాలా వరకు. ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇటు సైడ్ 4 ఫ్యామిలీస్ అండ్ ఇటు సైడ్ కూడా 4 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొత్త నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.